హైదరాబాద్లో మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. టికెట్ ధరల పెంపు నగర ప్రజలపై పెను భారంగా మారుతుందని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటైన హైదరాబాద్లో లక్షలాది ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు రవాణా కోసం మెట్రో రైళ్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో టికెట్ ధరల పెంపు నిత్యం మెట్రోలో ప్రయాణించే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పెట్రోల్, నిత్యావసర ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పుడు మెట్రో టికెట్ ధరలు కూడా 10 నుంచి 20 వరకు పెంచితే సాధారణ ప్రయాణికుడి నెలావారీ ఖర్చు 500 నుంచి 600 వరకు పెరుగుతుందన్నారు. ఇది ఆ కుటుంబాలకు అదనపు ఆర్థిక భారం అవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్ చెప్పండి, అటు మెట్రో ఛార్జీల పెంపు కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే గురిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అయితే లేఖ రాశారు. లేఖలో ఎలాంటి విషయాలు ప్రస్తావించారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, అయితే ఇప్పుడు ఈ సందర్భంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా మెట్రో ఛార్జీల పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక బహిరంగ లేఖను కూడా రాశారు. ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడు, అలాగే మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, అలాగే ముఠా గోపాల్, అలాగే కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి, ఇక మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే మా హైదరాబాద్ అనేటువంటిది ఒక విశ్వనగరంగా కూడా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్లో మెట్రో ఛార్జీలు పెంచడం వలన 10 నుంచి 20 రూపాయల వరకు కూడా మెట్రో ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ అదనపు ఛార్జీల వల్ల పేద, అలాగే మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా భారం పడుతుంది అంటూ కూడా ఈ యొక్క లేఖలు అయితే సారాంశంగా పేర్కొనవచ్చు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదు అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరాల్లో కూడా ఒకటిగా ఉంది. 1 కోటికి పైగా ఉన్నటువంటి ఈ జనాభా ఈ యొక్క మహానగరంలో లక్షలాది మంది కూడా మెట్రోని కూడా ఉపయోగిస్తుంటారు ప్రతిరోజు కూడా. అటు స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఇతరాతర అందరూ కూడా, సాధారణ ప్రయాణికులు కూడా మెట్రో రైలును అయితే తమ రవాణా మార్గంగా కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ మెట్రో టికెట్ ధరల పెంపు ప్రతినిత్యం కూడా మెట్రోలో ప్రయాణించేటువంటి పేద, మధ్యతరగతి వర్గాల యొక్క ప్రజలపైన తీవ్ర ఆర్థిక భారం పడుతుందని చెప్పి కూడా ఆ యొక్క లేఖలో అయితే పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పటికే రాష్ట్రంలోని అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాల వల్ల పెరిగినటువంటి పెట్రోల్ ధరలు, నిత్యావసరాల సరుకుల ధరలు, వీటితోనే మధ్యతరగతి పేద వర్గాలు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మెట్రో టికెట్ ధరలు 10 నుంచి 20 వరకు పెరగడం ద్వారా ఒక సాధారణ ప్రయాణికుడి నెలవారీ ఖర్చు 500 నుంచి కూడా 600 రూపాయల వరకు కూడా పెరుగుతూ ఉంది. ఇది ఆయా కుటుంబాలపైన అదనపు ఆర్థిక భారాన్ని పెంచుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రజా రవాణా వ్యవస్థలు అనేటువంటివి ప్రాథమిక లక్ష్యం, వాటి యొక్క ప్రాథమిక లక్ష్యం వచ్చేసి ప్రజలకు చవకైన, అలాగే వేగవంతమైన, అలాగే సురక్షితమైనటువంటి సేవలను అందించడం. కానీ మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ పైన ప్రభుత్వం పగబట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ యొక్క లేఖలో అయితే పేర్కొన్నారు. అలాగే అంతర్జాతీయ నగరాలైనటువంటి సింగపూరు, బెర్లిన్, టోక్యో వంటి చోట్ల ప్రభుత్వ సబ్సిడీలతోనే ప్రజా రవాణా వ్యవస్థలు అయితే నడుస్తూ ఉంటాయి. సో విశ్వనగరంగా ఎదగాలనుకున్నటువంటి హైదరాబాద్లో కూడా ఈ యొక్క విధానంతో, సబ్సిడీ విధానంతో ఈ మెట్రో ఛార్జీలను కూడా తగ్గించి అటు మెట్రో యొక్క విధి విధానాలను కూడా రూపొందించాలంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల, విజయ్, అయితే పెరిగిన ఛార్జీల పట్ల కూడా అటు ప్రయాణికులు ఏ విధంగా స్పందిస్తున్నారు, వారి స్పందన ఎలా ఉంది? ప్రయాణికులు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇటు రాయదుర్గం నుంచి అటు ఎల్బీ నగర్ వరకు, అలాగే ఉప్పల్, నాగోల్ వైపు కూడా ఎక్కువ ఈ యొక్క ఐటీ కారిడార్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ మెట్రో స్టేషన్సే ఎక్కువగా రద్దీగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఇతరాతర అటు ఎల్బీ నగర్, మియాపూర్ చూసుకున్నా కూడా ఈ యొక్క మార్గం మాత్రమే, రాయదుర్గ మార్గం మాత్రమే కొంత రద్దీగా ఉంటుంది. ఇక్కడ ప్రయాణికుల్ని అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉందంటే, ఇప్పుడున్నటువంటి మెట్రో ఛార్జీల్ని పెంచడం అనేది కొంత ప్రభుత్వం తీసుకోవడం, ఆ నిర్ణయం తీసుకోవడం అనేది కొంత
ఆందోళనకు గురి చేస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే నెలవారీ ఖర్చులు అనేటివి ఖచ్చితంగా పెరిగిపోతాయి. అటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెంచడం వల్ల ఇప్పటికే ఆర్టీసీ ఛార్జెస్ కూడా పెంచారు, ఇటు మెట్రో ఛార్జెస్ కూడా పెంచడం వల్ల అత్యధికంగా అటు ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ఇతరత్ర ఎంప్లాయీస్ అందరూ కూడా మెట్రోని ప్రధాన ఈ రవాణా వ్యవస్థగా కూడా మార్చుకొని రవాణా చేస్తూ ఉంటారు. కాబట్టి కాస్త మెట్రో ఛార్జీల వ్యవహారంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తే బాగుంటుంది అంటూ కూడా ప్రయాణికులు అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అఖిల.